హైదరాబాద్ మినీ వ్లాగ్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ విజయ్. సో, చూస్తున్నారు కదా! మనమైతే ఇప్పుడు ది గోల్కొండ ఫోర్ట్‌లో అయితే తిరుగుతున్నామనమాట. అంటే పైనుంచి కిందకి ఎక్కేసాను ఆల్రెడీ. కింద నుంచి పైకి ఎక్కాను. ఇప్పుడు మళ్ళీ కిందకెళ్తున్నాను. పైన రికార్డ్ చేసింది కూడా చేశాను. కానీ మీకు పెట్టాను గుర్తులేదు. ఓకే. ఇది జైలు అంట గైస్. యెస్. ఆ పైన కర్నాల నుంచి పారిపోయేవాళ్ళు జైలు అక్కడ ఉండేవాళ్ళు. సో, నేను కూడా జైల్లో కూర్చోడానికి వెళ్ళిపోతున్నాను. బాయ్. చూసారా గైస్ ఇది ఎంత ఉందో? ఒక్కొక్కటి ఇది ఇది చార్మినార్లో ఉంటుంది గైస్ ఇలాగే. అండ్ ఈ అటుకుల గురించి మీకు చెప్పాలి. ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తున్నాడు ఆయన. చూడండి ఎంత ఆక్సిజన్ ఇస్తున్నాడు. అది పీల్చిన లంగ్స్ అన్నీ టచ్ సూపర్ అయిపోయి మా అయితే ప్యూరిఫైయర్ గైస్. ఆటో అన్న ప్యూరిఫైయర్ అంత మంచోడు ఆయన. అండ్ ఇక్కడ చూసారా మీరు ఆ బాతులు కోతులు డక్స్ అన్నీ ఉన్నాయి. ఇది శిల్పారామమ్మ ఏదో ఉంటుంది గైస్ పేరు. చాలా నడుచుకుంటూ వెళ్తున్నా. ముందు నుంచి ఎద్దులు వస్తున్నాయి. అవి నన్ను గుద్దేస్తాయి. ఇక్కడ చూడండి గైస్. నేల నుంచి చేతులు వచ్చి ఫ్లూట్ పట్టుకున్నట్టు ఉంది. అంత బాగుంది కదా. మధ్యలో స్టాచ్యూ కూడా ఉంది. అండ్ ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. ఏంటంటే ఒక్కొక్కటి ఉంది గైస్. అంటే మొత్తం శ్రీకృష్ణుడి హిస్టరీని ఇలాగ మా రాయల్లో చెక్కి అక్కడ కిందని రాశారు. అక్కడ చూడండి. నాకు కనపడి చదవట్లేదు. అందుకే మీరే చదువుకోండి. మీరు చదువుకోలేరా? వాట్ డూయింగ్ యూ? ఇదిగోండి ఇక్కడ చాలా మంచి విగ్రహం పెట్టారు. శ్రీకృష్ణుడు రాధ చాలా బాగుంది. వెరీ గుడ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే ట్రైన్లో ఉన్నాం గైస్. అంటే ఇంటికి వెళ్ళిపోవట్లేదు, బట్ నాగార్జున సాగర్కి వెళ్తున్నాం. సో ఇదిగోండి మీ నాగార్జున సాగర్. సో దీనికి నాగార్జున సాగర్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఒకసారి షూటింగ్ కోసం నాగార్జున గారు అందులోకి వచ్చి పడిపోయారు. అందుకే దీని పేరు నాగార్జున సాగర్. సారీ ఫర్ ఇట్, నన్ను ఏమంటే తిట్టకండి. అండ్ ఇటువైపు నది ఉంది. చూసారు ఎంత బాగుందో. అండ్ అటువైపు నాగార్జున సాగర్ ఉంది. బాగుంది గైస్. ఇక్కడ నుంచి దూకితే చాలా బాగుంటుంది. ఒకసారి దూకి చూపిద్దాం మీకోసం. ఎక్స్క్లూజివ్గా స్లో మోషన్లో షార్ట్ తీసాను గైస్. సో ఇదేదో వాటర్ ఫాల్స్ అంటాం. వాటర్ ఫాలింగ్ కాదు కానీ నా మైండ్ ఫాల్ అయిపోయింది గైస్ వాటర్ ఫాల్ చూసిన తర్వాత. మన ట్యాప్లో వచ్చినట్టు నీళ్ళు వస్తున్నాయి. అందులో ట్యాప్లో ఇంకొంచెం ఎక్కువ వస్తాయేమో. సో అందుకే అక్కడ నేను చాలా మంచోడిని కాబట్టి నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ కూడా అక్కడనే చేశాను. అండ్ కిందనంతా జంగిల్ బుక్ మూవీ జరుగుతుందంట. క్రొకడైల్ పులులు ఏవేవో ఉన్నాయంట. నాకు ఎందుకు లేని వెళ్ళిపోయాను. అంతే గైస్. ట్రైన్ ఎక్కేసాం, వచ్చేసాం. పర్పస్ ఏంటంటే నేను రవిక్రమ్ ఏం లేదు తిరగడానికి వచ్చాను అంతే. బాయ్. ఏదో మినీ వ్లాగ్ అని ట్రై చేశాను. దరిద్రంగా వచ్చిందని నాకు కూడా తెలుసు. అండ్ రవిక్రమ్ ఫస్ట్ సాంగ్ ప్యారలల్ యూనివర్సెస్ వచ్చేసాయి. కంపోజ్డ్ బ్యార్జీ చూడండి ఎవరైతే చూడలేదు. అండ్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకోసారి చూడండి పర్లేదు. అంతే. బాయ్ నేను సెలవు తీసుకొని చచ్చిపోతున్నాను.